ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, లక్ష్మణ్ గారు దయచేసి నా రిక్వెస్ట్ సార్, నా కంప్లీట్ కానివ్వండి. నా రిక్వెస్ట్ సార్, సజెషన్ తర్వాత సార్ ప్లీజ్ సార్. నా రిక్వెస్ట్ తర్వాత చెప్పండి. మీరు చెడు సాంప్రదాయం వద్దు అధ్యక్ష, దయచేసి నేను కంప్లీట్ చేయనియండి. నో ఇంటరప్షన్ ప్లీజ్. నో ఇంటరప్షన్. ముఖ్యమంత్రి గారు అయిపోయిన తర్వాత సార్, స్పీకర్ సార్, అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ కోఆపరేట్. అధ్యక్ష 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 ముఖ్యమంత్రి గారు దయచేసి అన్ని లక్ష్మణ్ గారు దయచేసి తర్వాత చెప్పండి ప్లీజ్. లెట్ దిస్ బి ఓవర్. అన్ని పార్టీలకు యాంపుల్ ఛాన్స్ ఉంటుంది సార్, మీరు దయచేసి తర్వాత వస్తుందండి. కైండ్లీ ప్లీజ్. అధ్యక్ష, తమకి ఛాన్స్ ఉంటుంది సార్, ఉండదని ముచ్చట్లేదు. నేను సార్ నేను మధ్యలో ఉన్నా, నన్ను కంప్లీట్ చేయండి. లక్ష్మణ్ గారు అవకాశం వస్తుంది, దయచేసి మీరు సహకరించండి. ఇది సైడ్ ట్రాక్ కావద్దండి. అధ్యక్ష అధ్యక్ష వాట్ ఇస్ యువర్ పాయింట్? అధ్యక్ష, పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇస్తారా సార్? పాయింట్ ఆఫ్ ఆర్డర్. వాట్ ఇస్ యువర్ పాయింట్? అధ్యక్ష, వాట్ ఇస్ ద పాయింట్? విచ్ రూల్ సార్? అండర్ విచ్ రూల్? చెప్తాను సార్. అధ్యక్ష, సభ నియమ నిబంధనలు అనుసరించే ఈ బిజినెస్ అంతా జరుగుతుందామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అధ్యక్ష, నాకు తెలిసి అండర్ వాట్ రూల్? యువర్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అండర్ వాట్ రూల్? అకార్డింగ్ టు వాట్ రూల్? Sir, I am not disturbing the house. Say you quote the rule. Okay, sir, I am not disturbing the house. You quote the rule. I am not disturbing the house. No, you asked. I am not disturbing the house, sir. What is your point? Under what rule? Sir, rule number 269. Under rules of procedure and conduct of business in the Andhra Pradesh Legislative Assembly. Okay, ప్రస్తుతం మనం ఈ బుక్ ప్రకారమే రూల్స్ ప్రకారం పోతున్నామని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, నాకు తెలిసి ఏ రాష్ట్రమైనా ఏర్పడిన వెంటనే ఆ రాష్ట్ర శాసనసభ సంబంధించి అమ్మటే రూల్స్ కమిటీ వేసుకొని ఆ రూల్స్ నియమించుకోవాలి. అధ్యక్ష, నాకు తెలిసి 4-5 నెలలు అవుతా ఉంది సభ ఏర్పడి, కానీ ఇంతవరకు రూల్స్ కమిటీ వేసినట్టు కానీ లేకపోతే ఈ సభ కోసం ప్రత్యేకంగా రూల్స్ ఏర్పాటు చేసుకున్నట్టు కానీ ఎక్కడ లేదు. అధ్యక్ష, ఒకవేళ మీరు ఇదే రూల్స్ ఫాలో అవుతూ ఉంటే అధ్యక్ష, ఈ రూల్స్ ప్రకారమే మీరు పోయేటట్టు పరిస్థితిలో ఉంటే అసలు ఈ బడ్జెట్ సమావేశాల్లో నాకు తెలిసి ఆ రూల్స్ ఎక్కడ మనం పాటించట్లేదు. పాత రూల్స్ కూడా మనం పాటించట్లేదు. అధ్యక్ష, జనరల్ డిస్కషన్గా 6 రోజులు ఉండాలని బుక్ చెప్తా ఉంది. అధ్యక్ష, కానీ ఇక్కడెక్కడ దీంట్లో పాటించట్లేదు. అంతకుముందు ఉన్నటువంటి 18 రోజుల డిస్కషన్ని గ్రాంట్స్ మీద 8 days కుదించాం. దానికి కూడా కారణం స్టాండింగ్ కమిటీ చేసుకోవటం వల్ల. పోనీ ఏమైనా స్టాండింగ్ కమిటీస్ వేసామంటే అది వేయలేదు. అంటే పాత రూల్స్ పాటించట్లేదు, మనం కొత్త రూల్స్ని కూడా దీన్ని నియమించుకోలేదు. ఇంతవరకు ఏం ఫ్రేమ్ చేసుకోకుండా మనం అసలు ఈ బిజినెస్ ఎట్లా నడుస్తూ ఉందో, ఎందుకు నడుస్తూ ఉందో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ దీనికి ఒక స్పష్టమైనటువంటి సైంటిఫిక్గా నియమ నిబంధనల ప్రకారం మనం హౌస్ నడుపుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపించట్లేదు. అధ్యక్ష, అందుకే మేము పదే మీ దృష్టికి తీసుకొని రావడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మీరు మైక్ ఇవ్వట్లే. మాకు చాలా సందర్భాల్లో ఈ విషయం మీ దృష్టికి తీసుకొద్దాం. అసలు ఈరోజు ఈ గందరగోళ పరిస్థితి కూడా ఈరోజు మా లీడర్ ఆఫ్ అపోజిషన్. ఒక్క నిమిషం సార్, ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ సార్. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ సార్, మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ సార్, మీరు చేయాల్సిన పని నిందించట్లేదు సార్. మనం ఈ సభ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇదే. అధ్యక్ష, ముందు అర్జెంటుగా మీరు రూల్స్ కమిటీ వేయండి. అధ్యక్ష, రూల్స్ ని ఏర్పాటు చేయండి. అధ్యక్ష ప్లీజ్ మీరు చెప్పినారు కదా, అయిపోయింది కానీ ఇంకేం చెప్తారండి. అధ్యక్ష, నియమ నిబంధనల ప్రకారమేనండి, నిబంధనల ప్రకారమే జరుగుతుంది, దానికి ఇబ్బంది ఏమి లేదు. డెఫినెట్ గా అధ్యక్ష, వాట్ హి వాంటెడ్ టు సే ఈ సెడ్. అధ్యక్ష, అయిపోయింది. అధ్యక్ష మేము చెప్పేవాడు వినాలి కదా. అధ్యక్ష చెప్పినారు కదా. అధ్యక్ష, మీరు ఇందాక చెప్పినారు. అధ్యక్ష, మాట్లాడే అవకాశం వచ్చినది, ఇప్పుడు మాట్లాడుతున్నారు.
అధ్యక్ష మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది కదా మీరు అధ్యక్ష ఇప్పుడు విషయం వినడానికి మేము సిద్ధంగా లేము, ఇష్యూ డైవర్ట్ చేద్దాము అనేదే వాళ్ళ ఉద్దేశం కనపడుతుంది అధ్యక్ష. లేని పాయింట్ ఆఫ్ ఆర్డర్లన్నీ ఇప్పుడే వస్తున్నాయి అధ్యక్ష. ప్రపంచం లేని పాయింట్ ఆఫ్ ఆర్డర్లన్నీ వస్తున్నాయి. ఎవరికి తెలియదండి, బడి విక్రమార్క చెప్పే పాయింట్ ఎవరికి తెలియదండి. ఎవ్రీబడి నోస్ దట్. అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్న పాయింటే లేదు అధ్యక్ష. లేదు, నో పాయింట్. ఇప్పుడు మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నారు, రూల్స్ లేవంటున్నారు, ఫాలో అవుతలేవు అని అంటున్నారు మీరే. మిస్టర్ విక్రమార్క, యూ వాంట్ టు డిస్రప్ట్. వాట్ ఈస్ యువర్ ఐడియా? రాష్ట్రం గురించి మీకు పట్టు లేదా? రైతులకు కరెంట్ రావద్దా? రైతులకు కరెంట్ రావద్దా? మీ పార్టీ నీతి అదేనా? మీ పార్టీ నీతి అదేనానండి? రైతులకు కరెంట్ రావద్దా? మన వాటా మనకు రావద్దా? వైఆర్ ఎస్టేటింగ్ అండి. ఏం తప్పు అది ఏం తప్పు చర్చ జరుగుతుందండి? మీకు ఎందుకండి బాధ? రాష్ట్ర రైతాంగానికి కరెంట్ వచ్చే అక్కర లేదా? పొరుగు రాష్ట్రం మోసం చేస్తామని ముక్కుపిండి తీసుకునే అవసరం లేదా? మీకు ఇంట్రెస్ట్ లేదా? చెప్పండి. ఎందుకంటే దీనికి అడ్డం తగులుతారు? ఎందుకంటే మీరు అవతల వైపు యాత్రలు చేస్తారు, ఇక్కడనే డ్రామా ఇదేందండి? నో, ఐఎమ్ సారీ. నేను బట్టి విక్రమార్క గారు, సబ్జెక్ట్ చర్చ జరుగుతూ ఉంది, మనందరూ ఒపీనియన్ రావాలా? మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పండి. మీరు చెప్పేది కదండి, మమ్మల్ని చెప్పనియండి, మీరు వినండి. ప్లీజ్ ప్లీజ్, వాట్ యూ వాంటెడ్ టు సే యూ సెడ్. మీరు మాట్లాడినారు కదా అధ్యక్ష. వాళ్ళు చెప్పాల్సుకుని చెప్పినారు అధ్యక్ష. సార్, ఐఎమ్ నాట్ హీలింగ్ సార్, దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఆర్డర్. అధ్యక్ష ఈ జల విద్యుత్ ఉత్పత్తిని నాగార్జున సాగర్ లో ముఖ్యమంత్రి గారు తర్వాత అవకాశం వస్తుంది. లక్ష్మణ్ గారు ప్రారంభించిన తర్వాత అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున దీన్ని అడ్డుకోవాలి. తెలంగాణలో రైతుల పంటలు ఎండగొట్టాలి, కంకణం కట్టుకొని ఫీజు మీకేస్తాము అనే పద్ధతిలో చాలా కుట్రపూరితంగా సార్. ఎవరైతే హిందూజా ప్రాజెక్ట్ యొక్క అధినేత ఉన్నాడో అధ్యక్ష, అతను స్వయంగా నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. నాకు చాలా స్పష్టంగా అతను చెప్పడం జరిగింది. మీరు తెలంగాణ, నేను ఆన్ రికార్డు చెప్తా ఉన్నా అధ్యక్ష. ఏందండి మీరు ఏంది మీరు మాట్లాడేది? ఏందండి మీరు మాట్లాడేది? విక్రమార్క గారు, ఐఎమ్ టెలింగ్, మీకు ఓపెన్ లేదు, మీకు అండి. మీరు వినండి, మీ పాయింటే లేదు అందులో. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ కు టైం ఇచ్చినప్పుడు వారు పాయింట్ చెప్పకుండా ఏదో మాట్లాడితే మరి మిగతా బిజినెస్ నడవాలన్నా నడవకూడదా? వారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ కు టైం ఇచ్చినప్పుడు పాయింట్ గురించి మాట్లాడలేదు. అధ్యక్ష తమరు మీరు అందరికి అవకాశం వస్తుంది, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడదాం. అధ్యక్ష రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరగడం వీళ్ళకి ఇష్టం లేదు, చర్చ జరగడం వీళ్ళకి ఇష్టం లేదు. కుంటి సాగులు తెచ్చి ఇలా తప్పించుకోసాగరండి. చరిత్ర వాస్తవాలు తెలవాలి ప్రజలకు. మీరు బోగస్ కథలు చెప్పి ఈరోజు 5 నెలల ప్రభుత్వం అండి మాది, పసిగుట్టు ప్రభుత్వాన్ని పడుతుంది. మీ బస్సు యాత్రలు, మీ డూప్లికేట్ యాత్రలు, మీ చరిత్రలని బయటకు వస్తాయనండి. ఎందుకండి? ఏం అభ్యంతరం? ఎందుకు వింటలేరు మీరు? వాస్తవాలు రైతులకు తెలియవద్దా అధ్యక్ష? ప్రజలకు తెలియవద్దా వాస్తవాలు? ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు? మీ ఉద్దేశం ఏంది? దీంతో స్పష్టంగా తెలుస్తా ఉంది అధ్యక్ష, ఈ పార్టీలకు వినే ఓపిక లేదు, వాస్తవాలు వినే ఓపిక లేదు. ఎందుకంటే 2 పార్టీల చరిత్ర బయటపడతా ఉన్నది. ఇవాళ కరెంటు కోతలకు మీరే కారణం, ఆత్మహత్యలకు మీరే కారణం, అన్నిటికీ మీరే కారణం. ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి దృష్టిబుద్ధి పెట్టుకొని వాస్తవాలు ప్రజలకు తెలుస్తుంటే తెలవడం మీకు ఇష్టం లేదు. దానికోసం కాకి కథలు, పిట్ట కథలు చెప్పి లేని రూల్స్ తీసుకొచ్చి మీ ఇష్టం అని మాట్లాడతాను. ఎందుకు? వాట్ ఈజ్ రాంగ్? నేను ముందే అప్పీల్ చేసిన, నేను చట్టం ప్రకారమే, రూల్స్ ప్రకారమే మేము మాట్లాడుతూ ఉన్నాం. మేము తప్పు చేస్తే స్పీకర్ గారు ఉన్నారు అక్కడ, స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ గారికి అసాధారణమైనటువంటి అధికారాలు ఉన్నాయి, ఆ ప్రకారం చర్చ తీసుకుంటారు. మీ పార్టీ నాయకులే మాట్లాడినరు.
మీకు వారి మీ తర్వాత పార్టీ మళ్ళీ నాయకులు అవకాశం జానారెడ్డి గారు పెట్టించిండ్రు. వారి ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు మేము వినదలుచుకోలేదు, మేము ఆటంకం తగులుతాం, వాస్తవాలు ప్రజలకు పోవద్దు, వాస్తవాలు రైతులకు పోవద్దు అనేది మీ ఉద్దేశమా? రాష్ట్రానికి కరెంట్ రావద్దా? సహకరించద్దా? మీరు మీకు ఎప్పుడు లేని పాయింట్ పాటలు ఇప్పుడే వచ్చినాయా? అర్థమైతే లేదా మీ నీతి ఏందో? ప్రజలు వింటున్నారండి. బయట లక్షల మంది రైతులు వింటున్నారు, లక్షలాది మంది రైతులు వింటున్నారు. మీ బండారం బయటపడుతుందని మీరు చేసిన యాత్రలు కావు, మీరు గార్చిందంత ముసలి కన్నీరు అనేది బయటపడతా ఉంది. మీరు చేసిన ధర్నాలన్నీ కూడా తప్పుడు ధర్నాలని బయటపడతా ఉంది. సమస్య పరిష్కారానికి వస్తుంటే ఓర్వలేకపోతా ఉన్నారు. మీరు వాస్తవాలు చర్చించడానికి మీరు సిద్ధంగా లేరు, మీరు చేయడానికి సిద్ధంగా లేరు. మీ సమస్య ఏంటంటే కన్ఫ్యూజన్ What is your problem? ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఆర్డర్. తమరు చెప్పారు, తమకు అసాధారణమైన అధికారాలు ఉన్నాయి సార్. తమరి ఆదేశం మేరకే, తమరి అనుమతి మేరకే నేను మాట్లాడుతున్నా సార్. చెప్తున్నారు కదండి స్పీకర్ గారు, మీరు వినరండి. మీ బండారం బయటపడుతుందని మీకు తెలుసు, వాస్తవాలు మీకు తెలుసు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మీ చరిత్ర మొత్తం బయటపడతాం, మొత్తం చరిత్ర బయట రావాల్సిందే, వినవలసిందే. ఏం అబ్జెక్షన్ మీకు? ఏం దుగ్ధ అండి? ముఖ్యమంత్రి గారు కరెంట్ రావాలా? పొరుగు రాష్ట్రం మోసం చేస్తా ఉంది. ఆ వాస్తవాలు చెప్తున్నా, మీకు వినడానికి ఎందుకు ఒప్పుకోలేదండి? మీరు అన్న వాటి విషయంలో మాట్లాడే అవకాశం ఉంది, దయచేసి సహకరించండి. ప్లీజ్ కూర్చోండి. మీకున్న సమస్య ఏందండి? ప్లీజ్ సైలెన్స్. మీ రెండు పార్టీలు కూడా యాత్రలు చేసి రైతాంగాన్ని మోసం చేసి అబద్ధాలు చెప్పి వాస్తవాలు ముందుకు వస్తే మీరు తట్టుకునే పొజిషన్ లేరు, అదర్వైజ్ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? అధ్యక్ష, సమస్య ఏంటి అధ్యక్ష? మాట్లాడిన తర్వాత జానారెడ్డి గారికి మాట్లాడే అవకాశం మీరు చెప్పండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్ష పద్ధతి అధ్యక్ష ఇది. అధ్యక్ష, అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండోది వాస్తవాలు చాలా ఇటు ప్రభుత్వం వైపు నుంచి తెలియజేయటం చాలా ముదాహం. అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి విపక్షాల నుంచి కూడా ఏమైనా వాళ్ళకి తెలిసిన విషయం ఉంటే పరస్పరం ఈ అంశంపైన చర్చించి వాస్తవంగా మనకు రావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీని రాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వటంలో మనం అందరం సహకరించుకొని సాధించుకోవాల్సినటువంటి అవసరాన్ని మేము గుర్తించినాం. అందుకు మేము సహకరించేటువంటి దిశలో ప్రయాణిస్తున్నాం. కానీ ఈ సందర్భంలోనే ఒకరికొకరు విషయాలు తెలుసుకునేటువంటి దాంట్లో తగిన సమయం ఇవ్వటం సమంజసంగా భావిస్తూ మా సభ్యుడు ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ని లేవనెత్తున్నారు. అది దీనికి సంబంధం ఉండని లేకపోని సభా నియమాల ప్రకారం నిజంగా ఆ పాయింట్ ఆఫ్ ఆర్డర్ సరే వాటెవర్ అది ఒకవేళ అది సమంజసం కాకుంటే మీరు పక్కకు నెట్టి ఈ డిసలవ్ చేసేస్తే అయిపోతుంది. లేదా వాస్తవం ఉంటే దానికి సమాధానం ఇచ్చేసి స్టార్ట్ అయితే సరిపోతుంది. అందుకు మీరు ఆయనకు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఛాన్స్ ఇవ్వండి, వారిని ప్రసంగాన్ని కంటిన్యూ చేయమనండి, అభ్యంతరం లేదు. సార్, ఇప్పుడు గౌరవనీయ ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు చాలా హుందాగా చెప్పినారు అధ్యక్ష. చర్చించే అంశం యొక్క ప్రాధాన్యత దృష్ట్యా, ప్రజలకు వాస్తవాలు తెలియవలసిన అంశం దృష్ట్యా, రాష్ట్రం యొక్క తెలంగాణ కొత్తగా ఏర్పడిన నూతన రాష్ట్రం యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఈ చర్చకు చాలా ప్రాధాన్యత ఉంది అధ్యక్ష. కొన్ని వాస్తవాలు కొన్ని సందర్భాల్లో కొంత కఠినంగా ఉన్నా వాస్తవాలు చరిత్రలో ఉంటాయి అధ్యక్ష. నేను సభ్యులందరికీ విషయాలు తెలిస్తే సభ మొత్తం యునానిమస్గా ఒక తీర్మానం పాస్ చేయొచ్చు, ప్రయత్నాలు చేయొచ్చు అనే దానికి నేను ప్రయత్నం చేస్తున్నా తప్ప ఆరోపణల కోసం కాదు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, తమకు అసాధారణమైనటువంటి అధికారాలు ఉన్నాయి అధ్యక్ష.
తమ యొక్క అనుమతితోనే అన్ని ఆలోచించిన తర్వాతనే వచ్చిన బిజినెస్లో నేను పార్టిసిపేట్ అయ్యి సమాధానం చెప్తా ఉన్నా అధ్యక్ష. నేను సమాధానం మధ్యలో ఉన్నా అధ్యక్ష. ఇప్పుడే దీనినే ఆ పాయింట్ ఆఫ్ ఆర్డర్లు ఇవన్నీ లేవనెత్తేంత అంశం కాదు అధ్యక్ష. తమరు పర్మిషన్ ఇచ్చున్నారు, నాకు పేరు ప్రస్తావించడానికి తమకు లెటర్ కూడా ఇచ్చినాం అధ్యక్ష. అన్ని నియమ నిబంధనలు పాటించే పోతున్నాం. మిత్రులు బట్టి విక్రమార్క గారు అన్నట్టు వినండి హ్యావ్ సమ్ పేషెన్స్, ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్ అధ్యక్ష. వారు చెప్పినట్టుగానే మనం చాలా విషయాలలో ఒక్క నిమిషం చాలా విషయాలలో మనం తెలంగాణ రాష్ట్రంగా తెలంగాణ శాసనసభగా చట్టాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తమరితో కూర్చొని మనం మాట్లాడినాం అధ్యక్ష. సెక్రటరీ గారు తమరు అంత కూర్చొని మాట్లాడినాం, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్. మనం ఎప్పుడు చేసుకోవాలి, కమిటీలు ఏ విధంగా చేసుకోవాలంటే స్టార్ట్ కానివ్వండి, ఇది విషయం స్టార్ట్ అయ్యి ముందుకు పోతా ఉంటే మనం చేసుకుందామని అనుకున్నాం అధ్యక్ష. దాంట్లో ఈ చర్చ వచ్చింది. ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఇవాళ ఈ రోజుతోనే అయిపోతలేదు అసెంబ్లీ, ఇంకా చాలా రోజులు ఉంది. మేము 40 రోజులైనా 50 రోజులైనా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు వారు ఉండే సూచన చెప్పమానండి. తప్పకుండా రూల్స్ మార్చుకుందాం, తెలంగాణ రూల్స్ సపరేట్ పెట్టుకుందాం, రూల్స్ కమిటీ వేసుకుందాం, అన్ని కమిటీలు వేసుకుందాం, ముందుకు పోదాం. మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సమావేశం, దాని ప్రకారం పోతున్నాం. బట్టి విక్రమార్క కానీ ఇతర మిత్రులకు కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే తమ ద్వారా మీరు దయచేసి ఈ చర్చను కంప్లీట్ చేద్దాం. మనం వాస్తవాలు ప్రజలకు పోనీయండి, అందరం కలిసి ప్రజల సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేద్దాం. మీరు సహకరించండి. నా సమాధానం పూర్తయిన తర్వాత ఎవరైనా సరే మాట్లాడచ్చు చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. వారు మాట్లాడిన తర్వాత అందరికీ అవకాశం. ముఖ్యమంత్రి ప్లీజ్ ప్లీజ్ రైట్. అధ్యక్ష, మీ ఈ అంశం పైన మీరు మాట్లాడిన తర్వాత మాకు కొన్ని క్లారిఫికేషన్స్, ఆ తర్వాత మాకు ఉన్న సమాచారాన్ని సూచనలు ప్రభుత్వానికి ఇచ్చి ఆ తర్వాత తీర్మానం అవ్వటానికి అవకాశం తీసుకోవాలి అధ్యక్ష. అందరికీ అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్పినట్టుగా 100% ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి నా ప్రసంగం తర్వాత ఉపన్యాసాల రూపంలో కాకుండా క్లారిఫికేషన్ల రూపంలో 100 క్లారిఫికేషన్లు అడిగినా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి, 1 మినిట్ అంతే. అల్టిమేట్గా మనందరం కలిసి రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర పారిశ్రామిక విధానానికి అవసరమైన విద్యుత్తును సమకూర్చుకోవాలా, దానికోసం వాస్తవాలు ఏందో తెలిస్తే సభ్యులు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. నేను మధ్యలో ఉండగానే దాన్ని ఇంటరప్ట్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నేను ఒక 7-8 నిమిషాల్లో అది ముగిసిపోద్ది అధ్యక్ష. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇంతకన్నా వైటల్ సబ్జెక్ట్ లేదు మనకి ఈరోజు, మన ముందున్న బర్నింగ్ ఇష్యూ. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో దీనికి న్యాయం జరగాలంటే మన యొక్క యునానిమిటీ రావాల్సిన అక్కర ఉంటుంది. దయచేసి మీరు సహకరించమని సభ్యులని మరొకసారి కోరుతా ఉన్నా అధ్యక్ష. బ్రో, సీఎం గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ అందరికి క్లారిఫై చేస్తానంటున్నాడు కదా. ఇప్పుడు లక్ష్మణ్ గారు హాఫ్ మినిట్ లో క్లోజ్ చేయండి. విక్రమార్క ఒకరి తర్వాత విక్రమార్క జానాటి గారు మాట్లాడినారు, వారు మాట్లాడినాక సార్ లక్ష్మణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దాని మీద రూలింగ్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి గారు ఏదైతే మీకున్నటువంటి విశేష అధికారుల ద్వారా 344 స్టేట్మెంట్ ఇస్తున్నారో అభ్యంతరం లేదు. మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల లెజిటిమేట్ రైట్స్ కోసం ఇవాళ మీ ప్రభుత్వానికి పూర్తిగా సహకారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం మీ స్టేట్మెంట్ ఇచ్చే దాంట్లో ఏదైతే మిగతా ప్రభుత్వాల మీద పార్టీల మీద ఏదైతే మీరు విమర్శలు చేస్తున్నారో దానిని మేము నివృత్తి చేయడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీకు కోరుతున్నాం తప్పితే స్టేట్మెంట్ ఇవ్వద్దు. అల్టిమేట్లీ వీఆర్ ఆల్ ఫర్ తెలంగాణ పీపుల్స్ లెజిటిమేట్ రైట్స్. అందులో రాజకీయాలు అవసరం లేదు. మనం డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష వారికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష, మాకు అభ్యంతరం లేదు. నేను సమాధానం చెప్పిన తర్వాత సంబడి మే కాంట్రడిక్ట్, సంబడి మే నాట్ అగ్రీ, సంబడి మే డిస్ప్యూట్, కానీ నాకు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం వాస్తవమైన హిస్టరీ ఏదైతుందో దీనికి సంబంధించిన పూర్వాపరాలని నేను చెప్తున్నా తప్ప వేరే చెప్తాను అధ్యక్ష. కొంచెం ఓపిక పడితే సభ్యులకు వాస్తవాలు తెలుస్తాయి. దే విల్ ఆల్సో అప్రిషియేట్ ఐ బిలీవ్. లక్ష్మణ్ గారు మీ సమయం తీసుకోండి, మీరు దయచేసి క్లారిఫికేషన్ తీసుకోండి. అధ్యక్ష, వచ్చే సమయంలో అనుకోకుండా వైజాగ్లో తుఫాన్ వచ్చింది అధ్యక్ష.
అక్కడ ఉన్నటువంటి సింహాద్రి పవర్ యూనిట్ అది ప్రొడక్షన్ బంద్ అయిపోయింది అధ్యక్ష, ఆ తుఫాన్ దెబ్బ కారణంగా. అదే సమయంలో కొత్తగూడెంలో ఒకటి 500 మెగావాట్స్ యూనిట్ అది లోపం వచ్చేసి Please, silence. ప్రొడక్షన్ ఆగిపోయింది అధ్యక్ష. చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మనకున్న పెద్ద బాధ ఏంది అధ్యక్ష, ఇవన్నీ ఫ్యాక్ట్స్ అధ్యక్ష, దయచేసి సభ్యులు అర్థం చేసుకోవడం మంచిది. మనకున్నది ఏంటంటే అధ్యక్ష, విత్ ఇన్ ద సౌత్ గ్రిడ్ కనెక్టివిటీ ఉంది అధ్యక్ష, కానీ నార్త్ సౌత్ గ్రిడ్ అనేది మనకు కనెక్టివిటీ లేదు. దానికోసం ఇప్పుడే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు అప్పుడు టీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకునిగా అనేక పర్యాయాలు ధర్నాలు చేసిన అధ్యక్ష. చివరికి రాయచూరు నుంచి సోలాపూర్ వరకు ఏదైతే 1750 మెగావాట్ల లైన్ వేస్తున్నారో దానిలో స్లాట్ కొనండి అని చెప్పి మేము ప్రయత్నాలు తెచ్చి ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినాం అధ్యక్ష. ఎందువల్లంటే అధ్యక్ష, అప్పుడు మేము ఉద్యమంలో ఉన్నాం. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విద్యుత్ అధికారులు మా దగ్గరకు వచ్చి, సార్ మేము సీఎం గారికి చెప్పినాము, వారు వింటలేరు, కనీసం మీరైనా గొడవ చేసి ఈ స్లాట్ కొనకపోతే రాష్ట్రం అంధకారం అవుతుంది, కొనియండి సార్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక పర్యాయాలు నేను లెటర్స్ రాయడమే కాదు అధ్యక్ష, కాపీలని మా దగ్గర ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో చివరికి ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముందు కూడా పోయి ధర్నా చేశారు అధ్యక్ష. కానీ ఎందుకో మరి వారికి దయ రాలేదు, వారు కొనలేదు. దాన్ని మొత్తం స్లాట్ తమిళనాడు రాష్ట్రం బుక్ చేసుకున్నది అధ్యక్ష. ఇలా దాని మీద కూడా మనం కరెంట్ తీసుకునే పరిస్థితి లేదు. కరెంటు మనకు లేదు అంటే విత్ ఇన్ ద సౌత్ గ్రిడే తప్ప, దక్షిణాది రాష్ట్రాలే తప్ప ఉత్తరాది రాష్ట్రాల నుంచి అంటే ఉత్తర భారతదేశంలో ఎక్కడున్నా కూడా మనం తెచ్చుకునేటువంటి ఆస్కారం లేదు అధ్యక్ష. ఇది రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో గత్యంతరం లేక ఉన్న ఏమో అవకాశం ఉందంటే చీకట్లో ఓ చిరుదీపంలాగా నాగార్జున సాగర్ శ్రీశైలం అధ్యక్ష, దానిలో ప్రొడక్షన్ మొదలుపెట్టిన అధ్యక్ష. గత 19 సంవత్సరాలలో ఇది రికార్డు అధ్యక్ష, నా రికార్డు కాదు, సిడబ్ల్యూసి రికార్డు, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క రికార్డు. తమను ఆదేశిస్తే టేబుల్ మీద కూడా నేను పెడతా అధ్యక్ష. ఈ రికార్డు ప్రకారంగా ఏ ఒక్క సంవత్సరం కూడా నాట్ ఈవెన్ 1 ఇయర్ 834 ఫీట్ల మట్టం లేదు అధ్యక్ష శ్రీశైలంలో. దానికి దిగుగా పోయింది. మొత్తం 3817 మెగావాట్లు ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా. దాంట్లో వస్తున్నది ఒక సీలేర్ కాంప్లెక్స్ నుంచి మాత్రమే, రియల్గా వచ్చేది 400 మెగావాట్లు మాత్రమే వస్తుంది అధ్యక్ష, అవుట్ ఆఫ్ 3817. ఎందుకంటే రాదు అధ్యక్ష, నీళ్లు ఉంటేనే వస్తాయి, లేకపోతే రాదు. దానికి నిబంధనలు ఖతర్ కార్ఖానాలు చాలా ఉంటాయి అధ్యక్ష. అదేవిధంగా మనకు గ్యాస్ ప్రొడక్షన్ ఉంది అధ్యక్ష ప్రైవేట్లో. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే ఈ పీపీఎల్ సంతకాలు పెట్టిన అధ్యక్ష, ఇది ఎవరో పెట్టలేదు. వారి యొక్క ఘనత వల్ల జరుగుతున్నది ఏందో కూడా తమకు చెప్తాను నేను. స్పెక్ట్రమ్ అధ్యక్ష 208 మెగావాట్ల అధ్యక్ష, ల్యాంకో 351 మెగావాట్ల అధ్యక్ష, రిలయన్స్ 220 మెగావాట్ల అధ్యక్ష, వేమగిరి 370, కోనసీమ 444, గౌతమి 465, విద్యేశ్వరం 192, 272 అధ్యక్ష. 2766 మెగావాట్ల గ్యాస్తో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ ఉంది అధ్యక్ష పేరుకు. దీనిలో వాస్తవానికి వచ్చేది అధ్యక్ష 280 మెగావాట్లు మాత్రమే అధ్యక్ష. ఉండడానికి పేరుకు 2765 ఉంది. ఘనత వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని మనం పే చేసేది ఎంత తెలుసా అధ్యక్ష? కరెంటు వాడుకునేది అటు ఆంధ్ర రాష్ట్రమైనా ఇటు తెలంగాణ రాష్ట్రమైనా కేవలం 280 మెగావాట్లు అయితే బిల్లులు కట్టేది మాత్రం 2766 మెగావాట్ల బిల్లులు కడుతున్నాం అధ్యక్ష. ఇవాళ ఫిక్స్డ్ కాస్ట్ మీద ఈ పుణ్యం కట్టుకున్నది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. వారి పీరియడ్లే జరిగినాయి. దేశమంతా కూడా వారి మార్గంలో మొత్తం భారతదేశమే సఫర్ అవుతుంది అధ్యక్ష. దీన్ని మేము సమీక్ష చేసి ఇది అన్యాయం కదా, రాని దానికి ఎట్లా పెడతారంటే మీ గవర్నమెంట్లో ఒప్పుకున్నాయి, మీరు ఒప్పుకోవాలి ఖచ్చితంగా అంటే మేము కొంత నిరాకరించాం అధ్యక్ష. దాంతో మరి ఇప్పుడు కోర్టుకు పోయిన అధ్యక్ష. కోర్టు పోయి మీ ముక్కు పిండి తీసుకున్న డబ్బులు అని చెప్పి ఫిక్స్డ్ కాస్ట్ మాకు పే చేసి తీరాల్సిందే అని చెప్పి ఇలా కోర్టుకు పోయిన అధ్యక్ష. దీని తదనంతరం అధ్యక్ష ఈ పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకోటి అధ్యక్ష, మనకు ఉన్నటువంటి పవరు మినీ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. శ్రీవత్స 17.2, ఎల్విఎస్ 36.8, ఆర్వీకే 24.79, ఐసోలేటెడ్ గ్యాస్ వెల్స్ 27.04, ఇన్స్టాల్డ్ కెపాసిటీ 105 మెగావాట్ల అధ్యక్ష. రియలైజేషన్ మనకు వచ్చేది 0 అధ్యక్ష, 0 రాదు అధ్యక్ష. దీని తర్వాత
నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ. ఇది పేరుకు 1418 మెగావాట్లు ఉన్నది అధ్యక్ష. ఇది కూడా టైం టు టైం వచ్చిపోతుంటుంది అధ్యక్ష. విండ్ మిల్స్ ఉంటుంది అధ్యక్ష, సంవత్సరం పొడవుతా రాదు. గాలి వచ్చే నెలలు కొన్ని ఉంటాయి, ఆ నెలలలో వస్తుంది, మిగతా నెలలలో రాదు, జీరో అయిపోతుంది అధ్యక్ష. అట్లే అనేక బగాసు బయోమాసు. బగాసు అంటే చెరుకు పిప్పి అధ్యక్ష. అది చెరుకు ప్రొడక్షన్ అనేటువంటి ఆ చక్కెర ఉత్పత్తి అయ్యే సమయంలో క్రషింగ్కి వచ్చినప్పుడు అది అందుబాటులో ఉంటుంది తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు అధ్యక్ష. ఇవన్నీ కూడా జీరో అయిపోయినాయి అధ్యక్ష. ఇది అందుబాటులో లేదు. ఇది వాస్తవంగా ఉన్నటువంటి చరిత్ర అధ్యక్ష. ఇలా ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఈ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నదంటే కేవలం గతంలో అవలంబించిన నిర్లక్ష్య వైఖరి. గత 2-3 దశాబ్దాల నుంచి ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా సరే అవలంబించినటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల, వాస్తవాలు గుర్తించకపోవడం వల్ల ఈ పీడ ఈరోజు ప్రజానికి మీద వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, మేము అధికారంలోకి వచ్చి 5 నెలలు అధ్యక్ష, 5 నెలలు కంప్లీట్గా వస్తుంది అధ్యక్ష. ఈ 5 నెలలనే మేము సమీక్ష చేసి ఏ విధంగా ముందుకు పోవాలా, రైతాంగాన్ని ఎట్లా కాపాడుకోవాలా, ఏ ప్రయత్నం చేయాలని చెప్పి మ్యాండేటెడ్ ఏదైతే ఉందో అధ్యక్ష, పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారంగా ఎన్టీపీసీ 10 సార్లు నేనే మాట్లాడిన అధ్యక్ష. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడడం జరిగింది. ఎన్టీపీ చైర్మన్ గారు 3 సార్లు నా ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కోరిన ల్యాండ్ కానీ ఇతర సదుపాయాలు కానీ వాళ్ళకి కల్పించినాం అధ్యక్ష. కోల్ లింకేజ్ కూడా ఇచ్చినాం, వాటర్ లింకేజ్ కూడా ఇచ్చినాం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి 4000 మెగావాట్ల కోసం వాళ్ళు పనులు ప్రారంభించినారు అధ్యక్ష. అది 36 మంత్స్లో వాళ్ళు ఇవ్వబోతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈ పవర్ అంతా కూడా ఈ బగామాసులు బయోమాసులు, ఈ ఐడల్ పవర్స్, ఈ విండ్ పవర్స్, ఇవి వల్నరేబుల్ అధ్యక్ష. ఇవి కరెక్ట్ రావు అధ్యక్ష. ఈవెన్ సోలార్ పవర్ కూడా అధ్యక్ష పగటిపూట వస్తుంది కానీ రాత్రిపూట రాదు. హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు మనకు ఐటీఐఆర్ డిక్లేర్ అయింది అధ్యక్ష. 24/7 వాళ్ళకి సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ విద్యుత్ శక్తి లోపాన్ని, ఈ లోటును, వారసత్వంగా మనకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని అధిగమించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద పడ్డది అధ్యక్ష. మేము ధైర్యంగా సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకొని 6000 మెగావాట్ల అధ్యక్ష, సుమారు 40,000 కోట్ల రూపాయల ఖర్చుతోని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 4,000 ఎన్టీపీసీలో అధ్యక్ష, 6,000 లంచాలకు స్కామ్లకు తాగుండకూడదని భేషజాలకు పోకుండా టీటీసీకి పోయినాం అధ్యక్ష. గత ప్రభుత్వాలు అవలంబించిన నిర్లక్ష్యం గురించి ఒక్క మాట మీకు మనవి చేస్తా అధ్యక్ష. భూపాలపల్లి స్టేజ్ 2 అధ్యక్ష, ఇలా అది కూడా ట్రబుల్లో పడ్డది అధ్యక్ష. అది కూడా కేవలం గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల. తాడిచెర్ల అనేటువంటి ఒక బొగ్గు గనిని దానికి కేటాయించిన అధ్యక్ష. 3 సంవత్సరాలు నీకు టెండరా నాకు టెండరా, నీ బంధువుకా నా బంధువుకా అని కోల్ మైన్ యొక్క టెండర్ ఫైనల్ చేయాలి అధ్యక్ష. వాళ్ళు చేసిన పుణ్యమాని, వాళ్ళు కట్టుకున్న పుణ్యమాని ఇప్పుడు జరిగింది అని తెలుసా అధ్యక్ష. మన సుప్రీంకోర్టు కొట్టేసిన దానిలో దాన్ని కూడా కొట్టేసారు అధ్యక్ష. అది ఆల్రెడీ ఎక్స్కవేషన్ మొదలు పెడితే, వాడకం మొదలు పెడితే ఇవాళ మనకు మిగిలి ఉండేది అధ్యక్ష. దాన్ని కూడా మళ్ళీ పొడగొట్టిను. ఇవాళ మనం మళ్ళీ అప్పీల్ చేసి కోర్టుకు చెప్పి మళ్ళీ తెచ్చుకోవాల్సిన దుస్థితికి పోయినాం అధ్యక్ష. ఇది బొగ్గు గని కేటాయిస్తే కనీసం దాన్ని తవ్వకం ప్రారంభించలేదు అధ్యక్ష. దాన్ని ఇవ్వడం కూడా ఒక అప్పజెప్పడంలో ఆలోచన చేశాను అధ్యక్ష. మేము అట్లా చేయకుండా డెసిషన్ తీసుకున్నాం. ఖచ్చితంగా 6,000 మెగావాట్లు ఎట్టి పరిస్థితుల్లో బిహెచ్ఎల్ ద్వారా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇది 10,000 మెగావాట్ల అధ్యక్ష. మీ అందరికీ తెలుసు అధ్యక్ష, మొన్ననే ఛత్తీస్గఢ్ పోయి నేను 1000 మెగావాట్లు కొనుగోలు మీద ఒప్పందం కూడా చేసుకొని వచ్చినాం అధ్యక్ష. PGCIL ఏదైతే ఉందో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వాళ్ళు లైన్లు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. గతంలో ఛత్తీస్గఢ్ నుంచి లైన్ ఉంది అధ్యక్ష, మనకు భద్రాచలం పక్కనే ఉండే కుంట వరకు లైన్ ఉంది అధ్యక్ష. అది 220 kV లైన్ ఉంది. దాన్ని ఇంకొక సర్క్యూట్ వేసుకుంటే ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మొన్ననే ఛత్తీస్గఢ్ పోయి వచ్చిన తర్వాత అధికారుల బృందాన్ని పంపించిన అధ్యక్ష. రిపోర్ట్ కూడా నేడో రేపు వస్తూ ఉన్నాయి. ఆ లైన్ తీసుకుంటే బయట ఒక 20 కిలోమీటర్లు మనం 20-30 కిలోమీటర్లు మనం వేసుకుంటే మనకి ఇమీడియట్ కూడా ఆ పవర్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. 10 + 1 11,000 అధ్యక్ష. నేను ఇందాక తమరికి మనవి చేసినట్టు సింగరేణి కింద వచ్చే 1,200, భూపాలపల్లిలో వచ్చే 600, కేంద్ర వాటర్ నుంచి వచ్చే 300 కలిపితే అదొక 2,000 మెగావాట్ల విద్యుత్ వస్తుంది అధ్యక్ష. అంటే మనకు 4,000 ఎన్టీపీసీ, 6,000 BHEL, 2,000 మనకు వచ్చేది అధ్యక్ష. 12,000 అయితే ఒక 1000 మెగావాట్ మనం కొనుక్కున్నది ఛత్తీస్గఢ్ రాబోతుంది అధ్యక్ష. సోలార్ పవర్ కూడా టెండర్లు పిలిచినాం అధ్యక్ష. 500 మెగావాట్లకు పిలిస్తే చాలా బిడ్స్ వచ్చినాయి, చాలా మంది పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. నేను దాన్ని 2,000 మెగావాట్లకు కూడా ఎక్స్టెండ్ చేయండి, పిలవండి అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా అనేక పద్ధతుల ద్వారా వచ్చేది ఇప్పుడు ఉన్నది రాబోయేది కలిపితే 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే నాటికి
21,000 మెగావాట్ల స్థాపిత శక్తి తెలంగాణలో ఉండాలని చెప్పి 5 నెలల కాలంలోనే మేము నిర్ణయాలు తీసుకున్నాం, ఆర్డర్స్ ఇచ్చినాం, ఒప్పందాలు చేసుకున్నాం, ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. వీటన్నిటిని పక్కన పెట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం బంద్ చేపిస్తారు, రావాల్సిన వాటా అయ్యారు. వాళ్ళ వైఖరి ఎట్లుందంటే అధ్యక్ష, నేను ఫీజులు వీకేస్తా, మీరు బస్ యాత్ర పోండి. నేను ఇక్కడ ఫీజు వీకేస్తా, కరెంట్ రాకుండా చేస్తా, మీరు బస్ యాత్ర పోండి, మీరు మొదలు కన్నీరు కార్చండి. ఈ పద్ధతులలో తెలంగాణ రాష్ట్రాన్ని ముంచేటువంటి కార్యక్రమం చేసినారు అధ్యక్ష. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఈ అప్రోచ్ నుంచి బయటపడాలంటే మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకున్నాం అధ్యక్ష. బిహెచ్ఎల్కు పిలిచి ఎటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నామంటే అధ్యక్ష, ఈ మెషిన్లు ఆర్డర్ చేసి తెప్పేయడానికి 3 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. సంవత్సరంన్నర ఇంపోర్ట్ చేయాలని చూడాలి అధ్యక్ష, బాయిలర్స్ను అవసరం పడుతుంది అధ్యక్ష. దాన్ని తగ్గించాలని చెప్పి బిహెచ్ఎల్ వాళ్ళ దగ్గర 270 × 4 మెగావాట్స్ ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిపించి తెలుసుకొని అవి క్యాన్సిల్ అయినాయి కాబట్టి అవి మాకు ఇవ్వండి, ఇస్తేనే మీకు ఇస్తామని ఒప్పందం చేసుకొని 2 సంవత్సరాలలో 1080 మెగావాట్లు ఇచ్చే విధంగా అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం అధ్యక్ష. మొన్న కోల్ మైన్స్ క్యాన్సిల్ అయినాయి కాబట్టి బిహెచ్ఎల్ యొక్క ఆర్డర్లు కూడా కొన్ని మిగిలిపోయినాయి అధ్యక్ష. వాళ్ళ దగ్గర ఇంకొక 1000 మెగావాట్లకు 1200 మెగావాట్లకు అంటే 60 × 2 600 × 2 చొప్పున వాటి కూడా ఇస్తామని చెప్పి బిహెచ్ఎల్ ప్రామిస్ చేసిన తర్వాతనే దాదాపు 2200 మెగావాట్లు 2300 మెగావాట్లు 2 ఏళ్లలో అందిస్తామనేటువంటి ప్రామిస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మొత్తం 6000 మెగావాట్లది వాళ్ళకి అప్పగించిన అధ్యక్ష. పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఈ ప్రయత్నాలు ప్రభుత్వం అంతా కూడా చేస్తూ ఉంది అధ్యక్ష. దీన్ని నా ప్రార్థన సభ్యులందరితో అధ్యక్ష, ఎవరెవరు మాట్లాడతారో మాట్లాడమనండి, మాకు అభ్యంతరం లేదు, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, స్థలాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దయచేసి నా ప్రార్థన ఒకటే అధ్యక్ష, మనం రైతాంగ ప్రయోజనాలు కానీ అదేవిధంగా పారిశ్రామిక ఉత్పత్తులు దేశంలో రాష్ట్రంలో పెంచుకోవడానికి కానీ రాష్ట్ర అభ్యుదయ కానీ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఆ దృష్ట్యా నేను సభ్యులందరితో కూడా మనవి చేస్తా ఉన్నా, దయచేసి క్లారిఫికేషన్ల తర్వాత ఒక యునానిమస్గా తీర్మానాన్ని పాస్ చేద్దాం. ప్రధానమంత్రి గారిని టైం అడుగుతా, అఖిలపక్షం ఢిల్లీకి పోదాం, ప్రధానమంత్రి గారిని అదనపు కరెంట్ కావాలని కోరిన అధ్యక్ష. పీయూష్ గోయల్ గారిని కూడా కోరినాం అధ్యక్ష. ఆ ప్రకారంగా నేను మనవి చేసేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ పునర్విభజన చట్టాన్ని అమలు చేసే రాజ్యాంగపరమైన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. అది కేంద్ర ప్రభుత్వం యొక్క రాజ్యాంగ విధి అధ్యక్ష. కాబట్టి ఈ రకమైన పరిస్థితులలో మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కేంద్రానికి కూడా మేము పలుసార్లు చెప్పినాం అధ్యక్ష. అందువల్ల నా ప్రార్థన సభ్యులతో ఒకటే, మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రంగా బిహేవ్ చేయాలి, రాజకీయ పార్టీలకు కాదు. అందరం రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు కాపాడడానికి మనం అందరం ఏకం కావాల్సిన తరుణం అధ్యక్ష. ఈ ఖరీఫ్ వరకు ఏదో విధంగా నెట్టుకొచ్చినాం అధ్యక్ష. గతంలో కూడా పెద్ద గొప్పగా ఏమి లేదు అధ్యక్ష. గతంలో ఇచ్చిన దానికి ఆల్మోస్ట్ 6.12 మనం ఇవ్వలేం అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదేవిధంగా ఇచ్చిన ఆ రికార్డ్స్ కూడా ఉన్నాయి. సాయంత్రం చర్చ కూడా ఉంది, అప్పుడు నేను అన్ని వివరాలు సభ ముందు కూడా పెడతాను అధ్యక్ష. ఇలా డీటెయిల్ డిస్కషన్ కూడా ఉంది. ఈ రకంగా నేను తమతో కోరేది ఒకటే అధ్యక్ష, సభ్యులందరితో తమ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది, విపత్కర పరిస్థితులలో రాష్ట్రం ఉన్న విషయం మన అందరికీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగానే జరగాల్సిన తప్పులన్నీ జరిగినాయి. ఈ విండ్ మిల్ మీద దాని మీద ఆధారపడి ఏదైతే థర్మల్ విద్యుత్తు ఫర్మ్ పవర్ ఏదైతే ఉంటుందో దాని మీద పోకుండా ఇన్ఫర్మ్ పవర్ మీద ఎక్కువ పోవడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. గత ప్రభుత్వాల యొక్క హస్తదృష్టి వల్ల, దృష్టిలోపం వల్ల ఇది జరిగింది. దీన్ని తెలంగాణ రాష్ట్రంగా ఈ సవాళ్లను అధిగమించాల్సిన బాధ్యత తెలంగాణ శాసనసభ్యులుగా, తెలంగాణ ప్రభుత్వంగా మనందరి మీద కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి సభ్యులందరూ కూడా దయచేసి సహకరించి యునానిమస్ తీర్మానం చేసి మనం ముందుకు పోదాం. క్లారిఫికేషన్ల తర్వాత నేను తమ ముందుకు తీర్మానం ద్వారా వస్తా అధ్యక్ష. ఆ తీర్మానం పెట్టి పాస్ చేసి మనం ప్రధానమంత్రి గారు టైం అడుగుదాం, అఖిలపక్షం పోదాం, సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం. దానికి అన్ని పక్షాల సభ్యులు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష.